ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ సముద్ర తీరంలో మేమున్నప్పుడు చక్కటి పీతలు బయటకు వస్తున్నాయి. వాటిని చూసినప్పుడు మంచి ఆలోచన వచ్చింది. పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా అని యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. దేవుని పరిపూర్ణమైన జ్ఞానము తెలుసుకోవడం మన వల్ల కాదు, కానీ ఒక చిన్న ఆలోచన ఏంటి అనంటే, సముద్ర గర్భంలో దేవుడు మానవునికి కావలసిన శ్రేష్టమైన ఆహార పదార్థాలు దీనిలో దాచిపెట్టాడు. శిక్ష చేయుటకే గాని కృప చేయుటకే గాని దేవుడు అదే సముద్రాన్ని వాడుకుంటున్నాడు. ఆయన సైన్యము, దేవునికి మరొక పేరేంటనంటే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయన సైన్యము సముద్రమే కావచ్చు, తుఫానే కావచ్చు, వడగండ్లు కావచ్చు, ప్రతి చిన్నది కూడా ఆయన సైన్యంగా ఉన్నాయి. కాబట్టి మానవుడు చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి అనంటే, ఆయన మాట వింటే చాలు సృష్టి యావత్తు మానవునికి లోబడేటట్లు దేవుడు సృష్టికి ఆజ్ఞాపించాడు. ఆశీర్వాదం అంటే ఆయన మాట వినడమే, శాపం అంటే ఆయన మాట వెనక తిరుగుబాటు చేయడమే. కాబట్టి ఓ మంచి సొల్యూషన్ ఏంటి? మన శ్రమలకు, మన కష్టాలకు, వాటన్నిటికీ మంచి పరిష్కారం ఏంటి అనంటే, ఆయన మాట వింటే చాలు ప్రతి సమస్య నుండి మనకు విడుదల కలుగుతుంది. దేవుడి మాటలను దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.